బంగ్లాదేశ్లో మరో సంక్షోభం త్రుటిలో తప్పింది. బంగ్లాదేశ్ను గుప్పిట్లోకి తీసుకోవాలనుకున్న పాకిస్తాన్ ఐఎస్ఐ కుట్రల్ని భారత్ పటాపంచలు చేసింది. ఇందుకోసం 2 వారాల క్రితం భారత్ చేపట్టిన సీక్రెట్ ఆపరేషన్ హాలీవుడ్ థ్రిల్లర్ను తలపిస్తోంది. బంగ్లాదేశ్ సైన్యం తిరుగుబాటుకు ప్లాన్ చేసిన పాకిస్తాన్ శక్తులకు వృద్ధ మాంత్రికుడు యూనస్కు భారత్ ఏకకాలంలో గోబ గుయ్యమనిపించింది. అసలేం జరిగింది? బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ను తొలగించే కుట్రను భారత్ ఎలా భగ్నం చేసింది? ఇందులో అమెరికా ఎలాంటి పాత్ర పోషించింది? భారత గూఢాచార సంస్థ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఎలాంటి పాత్ర పోషించాయి తెలుసుకుందాం. భారత్కు అనుకూలంగా వ్యవహరించే బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ వకార్ ఉజ్ జమాన్ను తొలగించడానికి యూనస్తో కలిసి పాకిస్తాన్ ఐఎస్ఐ కుట్రలకు తెరతీసింది. ఇటీవల బంగ్లాదేశ్లోని కొంతమంది పాకిస్తాన్ అనుకూల అధికారులు ఓ సమావేశం నిర్వహించారు. తన నిఘా వర్గాల ద్వారా ఈ విషయాన్ని పసిగట్టిన భారత్ బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ను అలర్ట్ చేసింది. దీంతో వెంటనే రియాక్ట్ అయిన వకార్ ఆగ మేఘాల మీద స్పందించి తన పదవిని కాపాడుకోవడంలో విజయం సాధించాడు. ఇటీవల కాలంలో పాకిస్తాన్తో బంగ్లాదేశ్ సన్నిహిత సంబంధాలకు ఆర్మీ చీఫ్ వకార్ ఉజ్ జమాన్ అడ్డంకిగా మారాడు. దీంతో పాకిస్తాన్ ఐఎస్ఐ అతని అడ్డు తొలగించుకోవాలనుకుంది. ఐఎస్ఐ ప్రయత్నాలకు మహమ్మద్ యూనస్ మాత్రమే కాకుండా బంగ్లాదేశ్లోని రాడికల్ ఇస్లామిక్ మూకలు కూడా జైకొట్టాయి. అంతా కలిసి ఆగస్టు 5 తరహాలో సంక్షోభానికి ప్లాన్ చేశారు. గత ఏడాది ఆగస్టు 5న హింసాత్మక నిరసనల కారణంగా నాటి ప్రధాని షేక్ హసీనా దేశం విడిచి పారిపోయి వచ్చి భారత్లో తలదాచుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత హిందూ మైనార్టీ వర్గాలను, అవామీ లీగ్ అనుకూల వర్గాలను అణిచివేసి అన్ని వ్యవస్థలను లొంగతీసుకోవాలనుకున్నాడు డీప్ స్టేట్ తొత్తు మహమ్మద్ యూనస్. అయితే వకార్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ ఆర్మీ మాత్రం రాడికల్ ఇస్లామిక్ వాదులకు, మహమ్మద్ యూనస్కు తలొగ్గలేదు. పైగా ఇస్లామిక్ వాదుల దాడుల నుంచి షేక్ హసీనాను కాపాడి అత్యంత సురక్షితంగా భారత్ పంపడంలో వకార్ కీలక పాత్ర పోషించాడు. ఆగస్టు 5న షేక్ హసీనా దేశం దాటిపోకుండా గృహ నిర్బంధం చేసేందుకు రాడికల్ ఇస్లామిక్ వాదులు, యాంటీ డిస్క్రిమినేషన్ స్టూడెంట్స్ మూవ్మెంట్ కార్యకర్తలు తీవ్రంగా ప్రయత్నించారు. మొదట షేక్ హసీనాను అరెస్టు చేయించి ఆ తర్వాత మాస్ మర్డర్లకు బాధ్యురాలుగా చేసి బహిరంగంగా ఉరితీయడమే ఏడీఎస్ఎం రాడికల్ ఇస్లామిక్ మూకలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. అయితే ఈ ప్లాన్ ముందే పసిగట్టిన బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ వకార్ ఉజ్ జమాన్ ఇస్లామిక్ వాదులకు చెక్ పెట్టాడు. సైనిక బలగాలను రంగంలోకి దింపి షేక్ హసీనా సేఫ్టీగా దేశం దాటడంలో సాయం చేశాడు. ఇలా షేక్ హసీనాను సైనిక హెలికాప్టర్లో భారత్కు సురక్షితంగా పంపడాన్ని జమాతే ఈ ఇస్లామీ, హిజ్బుల్ తహ్రీర్ వంటి రాడికల్ ఇస్లామిక్ వైఖరి కలిగిన పార్టీలు జీర్ణించుకోలేకపోతున్నాయి. అందుకే యూనస్ సర్కార్పై ఇస్లామిక్ పార్టీలు ఒత్తిడి తెస్తున్నాయి. కేసుల మీద కేసులు పెట్టి షేక్ హసీనాను ఉరి తీయించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. అందుకే హసీనా బంగ్లాదేశ్కు పంపించాలంటూ భారత్ను పదే పదే అడుగుతోంది యూనస్ సర్కారు. అయితే జమాతే ఈ ఇస్లామీ, హిజ్బుల్ తహ్రీర్ వంటి రాడికల్ ఇస్లామిక్ వైఖరి కలిగిన పార్టీలకు వకార్ పూర్తిగా వ్యతిరేకం. దీంతో వారి ఆగడాలు చెల్లుబాటు కావడం లేదు. అంతేకాదు, యూనస్ పగ్గాలు చేపట్టిన తర్వాత బంగ్లాదేశ్ ఆర్మీలో చొరబడేందుకు ప్రయత్నించిన పాకిస్తాన్ కుయుక్తుల్ని, ఐఎస్ఐ కుట్రల్ని కూడా పలుమార్లు భగ్నం చేశాడు వకార్. పైగా యూనస్ ప్రభుత్వ భారత వ్యతిరేక చర్యలో పాలు పంచుకునేందుకు వకార్ ససేమిరా ఒప్పుకునేవాడు కాదు. అంతేకాదు, దేశంలో పెరుగుతున్న చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు వ్యతిరేకంగా హెచ్చరికలు జారీ చేస్తూ తాత్కాలిక ప్రభుత్వ పెద్దలకు, ఇతర సలహాదారులకు కోపం తెప్పించాడు వకార్. ఫిబ్రవరి 25న ఢాకాలో జరిగిన ఓ ఆర్మీ మెమోరియల్ కార్యక్రమంలో పాల్గొన్న వకార్ జాతీయ ఐక్యత, సంస్థాగత క్రమశిక్షణ అవసరాన్ని నొక్కి చెప్పారు. ప్రతి ఒక్కరూ పోరాట పంథాను మానుకోవాలని కోరారు. ఆయన ప్రసంగం యూనస్ పరిపాలనను, ముఖ్యంగా దేశంలో పెరుగుతున్న అరాచకత్వాన్ని, పెరుగుతున్న నేర ప్రవృత్తిని ప్రశ్నించినట్లుగా ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా షేక్ హసీనాకు బంధువైన వకార్ ఉజ్ జమాన్ బంగ్లాదేశ్ ఆర్మీలో రాజకీయ జోక్యం గట్టిగా వ్యతిరేకించే వ్యక్తి. పైగా వకార్ భారత్ అనుకూల వైఖరి కలిగిన వ్యక్తి. ఇవన్నీ మహమ్మద్ యూనస్కు, అతని అనుకూల రాజకీయ శక్తులు, ఇస్లామిక్ వాదులకు ఆగ్రహం తెప్పించింది. దీంతో ఆర్మీ చీఫ్ వకార్ ఉజ్ జమాన్ను తొలగించేందుకు పక్కా ప్లాన్ వేశారు. పాకిస్తాన్ ఐఎస్తో కలిసి ఆర్మీలో తిరుగుబాటుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్లాన్ అమలు చేసే బాధ్యతను బంగ్లాదేశ్ ఆర్మీలో క్వార్టర్ మాస్టర్ జనరల్ అయిన లెఫ్టినెంట్ జనరల్ మహమ్మద్ ఫైజుర్ రెహమాన్కు అప్పగించారు. ఆర్మీలో తిరుగుబాటు విజయవంతం చేసి కొత్త ఆర్మీ చీఫ్ కావాలని కలలు కన్న ఫైజుర్ రెహమాన్ జమాతే ఈ ఇస్లామీ, హిజ్బుల్ తహ్రీర్ వంటి రాడికల్ ఇస్లామిక్ వంటి పార్టీలకు చాలా దగ్గర మనిషి. అంతేకాదు, పాకిస్తాన్ ఆర్మీకి, ఐఎస్ఐ మూకలకు కావలసిన మనిషి కూడా. ఒక్క మాటలో చెప్పాలంటే ఫైజుర్ రెహమాన్ బంగ్లాదేశ్ ఆర్మీలో ఐఎస్ఐ ఏజెంట్. బంగ్లాదేశ్, పాకిస్తాన్ సైన్యాల మధ్య నిఘా సమాచారాన్ని పట్వాడా చేయడంలో రెహమాన్ది కీలక పాత్ర. పాకిస్తాన్, బంగ్లాదేశ్ సైన్యాలు నిఘా సమాచారాన్ని పంచుకోవడాన్ని బహిరంగంగా సమర్థించిన వ్యక్తి. గత ఏడాది అక్టోబర్లో క్యూఎంజీ కావడానికి ముందు రెహమాన్ కొన్ని నెలల పాటు డీజీఎఫ్ఐ చీఫ్గా కూడా పనిచేశాడు.
పాకిస్తాన్ ఐఎస్ఐ మూకలకు సేవలు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్న రెహమాన్ ప్రతి విషయంలోనూ రాడికల్ ఇస్లామిక్ మూకలకు అనుకూలంగా వ్యవహరిస్తూ ఉంటాడు. గత జనవరి 21న ఐఎస్ఐ డైరెక్టర్ జనరల్ మహమ్మద్ అసీం మాలిక్ ఢాకా పర్యటనకు రెహమాన్ సహాయం అందించాడు. అయితే ఆర్మీ జనరల్ వకార్ ఉజుజ్జమాన్ మాత్రం అసీం ఢాకా పర్యటనను తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే యూనస్ ప్రభుత్వ ఒత్తిడి కారణంగా ఆయన తలొగ్గాల్సి వచ్చింది. ఇక ఈ తిరుగుబాటు కుట్రలో పాలు పంచుకున్న మరో అధికారి లెఫ్టినెంట్ జనరల్ ఎస్ఎం కమ్రుల్ హసన్ బంగ్లాదేశ్ సాయుధ దళాల విభాగానికి ప్రిన్సిపల్ స్టాఫ్ ఆఫీసర్. ఐఎస్ఐ చీఫ్ అసీం మాలిక్ బంగ్లాదేశ్ పర్యటనకు ముందు బంగ్లాదేశ్ నుండి 6 సభ్యుల సైనిక ప్రతినిధి బృందం జనవరి 13 నుండి 18 వరకు పాకిస్తాన్ను సందర్శించింది. ఆ ప్రతినిధి బృందానికి లెఫ్టినెంట్ జనరల్ కమ్రుల్ హసన్ స్వయంగా నాయకత్వం వహించారు. ఈ సమయంలోనే తిరుగుబాటుకు ప్రణాళిక సిద్ధమైంది. కమ్రుల్ పాక్ పర్యటన తర్వాతే ఐఎస్ఐ చీఫ్ బంగ్లాదేశ్ పర్యటన ఖరారైంది. ఈ పర్యటనలో పాకిస్తాన్ బంగ్లాదేశ్ నిఘా సమాచారం బదిలీతో పాటు బంగ్లాదేశ్ భారత్ సంబంధాలపైన చర్చ జరిగినట్లు సమాచారం. కమ్రుల్ తన పాకిస్తాన్ పర్యటన వివరాలను అక్కడ ఆర్మీ అధికారులతో చర్చలపై ఆర్మీ చీఫ్ వకార్కు వెల్లడించకుండా చాలా గోప్యత పాటించాడు. కానీ అదే సమయంలో తన పర్యటన వివరాలను కేవలం ప్రధాని యూనస్తో మాత్రమే పంచుకున్నాడు. ఐఎస్ఐ చీఫ్తో పాటు పాకిస్తాన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఉన్నతాధికారులు జరిగిన చర్చలను యూనస్కు వివరించాడు. అంతేకాదు తిరుగుబాటు తర్వాత బంగ్లాదేశ్ తదుపరి ఆర్మీ చీఫ్గా ఫైజుర్ రెహమాన్ పేరును పక్కా చేసినట్లు కూడా యూనస్కు తెలిపాడు కమ్రుల్ హసన్. ఇక ప్లాన్ మొత్తం రెడీ కావడంతో ఇంప్లిమెంటేషన్కు ప్రయత్నాలు మొదలుపెట్టారు. కానీ అప్పటికే భారత నిఘా వ్యవస్థ యూనస్ అండ్ పాక్ అనుకూల శక్తులకు గోబగుయ్యమనిపించింది. బంగ్లాదేశ్ ఆర్మీ తిరుగుబాటు కుట్రల్ని వయా వాషింగ్టన్ మీదుగా ఛేదించి యూనస్ సర్కార్ కుట్రలకు చెక్ పెట్టింది. తిరుగుబాటు కుట్రను ఎంత రహస్యంగా ఉంచడానికి ప్రయత్నించినప్పటికీ ఫిబ్రవరి మొదటి వారంలో దీనిపై బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ వకార్కు ఒప్పందించింది భారత్. అంతేకాదు ఈ విపత్తు నుంచి కాపాడేందుకు కార్యాచరణ ప్రణాళికలను కూడా అందించింది. దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేసింది. వకార్ సైన్యంలో తన మద్దతును కూడగట్టుకునేందుకు ఓవైపు ప్రయత్నాలు ప్రారంభించగానే భారత్ కూడా రంగంలోకి దిగింది. బంగ్లాదేశ్ ఆర్మీలో తిరుగుబాటు కుట్రలను యుఎస్తో పాటు పలు పశ్చిమ దేశాలతో పంచుకుంది. బంగ్లాదేశ్ ఆర్మీ పాకిస్తాన్ ఇస్లామిక్ మూకల చేతులకు వెళితే ఎదురయ్యే దుష్పరిణామాలను వివరించింది. బంగ్లాదేశ్లో రాడికల్ ఇస్లామిక్ మూకలు బలోపేతమైతే అది కేవలం బంగ్లాదేశ్కే కాదు, దక్షిణాసియా దేశాలకే పెను ప్రమాదమని వివరించింది. అదే సమయంలో వాషింగ్టన్ డీసీతో వకార్ మాట్లాడేలా ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం భారత్ పెద్ద ప్లానే వేసింది. వకార్ యుఎస్ ఇంటెలిజెన్స్ అధికారులతో ఫోన్ సంభాషణలు అంత సురక్షితం కాదు. ఎందుకంటే ఆగస్టు 5 సంక్షోభం తర్వాత వకార్పై నిఘా పెరిగింది. దీంతో యూనస్ అనుకూల శక్తులు ఆయన ఫోన్పై నిఘా పెట్టే అవకాశం ఉంది. పైగా బంగ్లాదేశ్ టెలికాం మానిటరింగ్ సెంటర్ అబ్దుల్ ఖయూమ్ పాక్ తొత్తు ఫైజల్ రెహమాన్కు అనుచరుడు కూడా. దీంతో ఫోన్ లైన్ అంత సురక్షిత కాదని భావించిన భారత్ వకార్ సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ దేశానికి వెళ్లాలని సలహా ఇచ్చింది. భారత సలహా మేరకు మార్చి 3న వకార్ సెంట్రల్ ఆఫ్రికాకు వెళ్లాడు. యుఎన్ పీస్ కీపింగ్ ఫోర్స్లో భాగంగా ఉన్న బంగ్లాదేశ్ కంటింజెంట్ పర్యవేక్షణ పేరుతో అక్కడ వాలిపోయాడు. అక్కడ నుంచి నేరుగా అమెరికా ఇంటెలిజెన్స్ అధికారులు, ఎన్ఏటీఓ అధికారులతో ఫోన్లో సంభాషించారు. ఆర్మీ తిరుగుబాటు ప్రయత్నాలు గుర్తించి పూర్తి సమాచారాన్ని చేరవేశాడు వకార్. దీంతో రంగంలోకి దిగిన యూనస్కు తీవ్రమైన హెచ్చరికలు జారీ చేసింది. తిరుగుబాటు జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. దీంతో బంగ్లాదేశ్ వృద్ధ మాంత్రికుడికి దిమ్మ తిరిగిపోయింది. సీన్ కట్ చేస్తే తిరుగుబాటు కుట్రలు ఆధారాలతో బయటపడడంతో క్వార్టర్ మాస్టర్ జనరల్ ఫైజుర్ రెహమాన్, లెఫ్టినెంట్ జనరల్ కమ్రుల్ హసన్తో పాటు పలువురు పాకిస్తాన్ అనుకూల ఆర్మీ అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఫైజుర్ రెహమాన్ ఇప్పటికే గృహ నిర్బంధంలోకి వెళ్లినట్లు సమాచారం. ఫైజుర్ రెహమాన్ను త్వరలోనే కోర్టు మార్షల్ చేసి కఠినంగా శిక్షించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. తాజా ఆపరేషన్తో భారత నిఘా వ్యవస్థ సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసొచ్చింది. అంతేకాదు తాజా పరిణామాలను గమనిస్తే మొహమ్మద్ యూనస్ సర్కార్కు టైం దగ్గర పడినట్లే కనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.